మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం అనేది ఇప్పటికే గ్రామాల్లో గానీ, పట్టణాల్లో గానీ మొదలైపోయింది. అంటే అసలైన పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని గూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులైతే చెప్తున్నారు. అంటే ఇందులో భాగంగానే ఒక గుడ్ న్యూస్ అయితే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికైతే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 రుణాన్ని మరియు ఫ్రీ ఇసుకను కూడా అందజేస్తామని కూడా ప్రభుత్వం అయితే ఒక ప్రకటన అయితే చేసింది. ఇప్పుడు ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేగం లింగమూర్తి గారు అయితే ఉన్నారు. అసలు ఈ విధి విధానాలు ఎట్లా ఉండబోతున్నాయి, ₹1,00,000 లోన్ ఎట్లా ఇస్తారు, ఈ ఇసుక అనేది ఎట్లా రవాణా చేస్తారనేది కూడా మనం అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్తే అన్న. అన్న చెప్పండి, ఎట్లా ఈ ఇసుక అనేది రవాణా చేయబోతున్నారు, ఈ ₹1,00,000 విషయం ఏంటన్న? రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనేటువంటి ఒక కార్యక్రమం మొదలుపెట్టింది. ప్రతి నియోజకవర్గానికి 35,000 ఇళ్ళు, అట్లా 119 నియోజకవర్గాలకు పేదోళ్ళకి ఇవ్వాలనేటువంటి కార్యక్రమం చేస్తుంది. 4,16,500 ఇళ్ళు అవుతున్నాయి మొత్తం రాష్ట్రంలో ఇచ్చే ఇల్లు. ప్రత్యేకంగా ఈ ఇల్లు పేదోళ్ళకి ఇవ్వాలి, పార్టీలకు ఖచ్చితంగా ఇవ్వాలి, నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలి అనేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రజాపాలన కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా 35,000 ఇళ్ళు వస్తున్నాయి. 7 మండలాలు ఉన్నాయి. ఉస్నాబాద్ పెద్ద టౌన్ కాబట్టి ఈ టౌన్ కలిపితే 8 మండలాల స్థాయిలో ఉన్నాయి. ఒక ఉస్నాబాద్ ప్రాపర్నే 144 ఇళ్ళు ఇస్తాను. పాత టీఆర్ఎస్ టైంలో ఇచ్చినటువంటి లబ్ధిదారులు 45 మంది ఉన్నారు. 99 మంది ఆ లబ్ధిదారులు కాకుండా వేరే ఇప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి వాడకు ప్రతి ఊరికి ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలో 5 సభ్యులు ఉంటారు. వాళ్ళు పేదవాళ్ళను లిస్ట్ తయారు చేస్తారు. ఒకటి L1, L2, L3 అంటే ఒక ఊళ్ళో 30 మంది పేదవాళ్ళు ఉన్నారనుకుంటే 30 పేర్లు రాస్తారు. L1లో 10 పేర్లు, L2లో 10 పేర్లు, L3లో 10 పేర్లు. ఈ L1లో ఇచ్చినటువంటి ఇళ్ళకు ఫస్ట్ ముగ్గులు పోస్తారు. ఈ ముగ్గులు పోసినాక ఒక 2 నెలలకు L2లో పోస్తారు. L2లో పోసినాక ఒక 2-3 నెలలకు L3లో పోస్తారు. అంటే ఇట్లా ఈ కార్యక్రమం చేపడుతూ ఉంది. ఇది పేదవాళ్ళకి ఇచ్చేది. పూర్తి నిరుపేదలకు ఇస్తే, ఆ పూటకు తిండి లేని వాళ్ళకి ఇస్తే చాలా కష్టం. వాళ్ళు కూడా కట్టుకోలేరు. ఇంటి స్థలం ఉండాలి. 400 స్క్వేర్ ఫీట్ల మినిమం ఉండాలి. మ్యాక్సిమం 600 స్క్వేర్ ఫీట్లు ఉండాలి. ఆ పేదవాళ్ళకు ఇనిషియల్ డబ్బులు అంటే పని మొదలు పెట్టాలంటే ఫస్ట్ రౌతుకో, ఇసుకకో, ఇటుకకో, లేకపోతే కంకరకో, లేకపోతే గుంతలు తవ్వడానికో దానికో డబ్బులు ఇనిషియల్గా కావాలి కాబట్టి ఒక 50,000, 80,000, 1,00,000 కావాలి కాబట్టి ఆ మహిళ పేరు మీద ఇస్తారు కాబట్టి మహిళను డాక్టర్ సత్య సంఘాలలో సభ్యురాలు ఉంటుంది కాబట్టి ₹1,00,000 లోన్ కూడా ఇచ్చి అడ్వాన్స్ ₹1,00,000 చేతి ఖర్చులు చేసుకోవడానికి ఇస్తారు. ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ₹1,00,000 ఇస్తుంది. ఆ ₹1,00,000 ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మహిళా సంఘాలు కట్టుకుంటారు. అంటే ఈ ఇసుక విధానం అనేది ఉంది కదా, ఈ ఇసుక విధానాన్ని ఎట్లా ప్రవేశపెట్టున్నారు అంటే లబ్ధిదారునికి ఇసుక ఎలా చేరుతుంది? అంటే ఇప్పుడు చాలా గ్రామాల్లో ఇప్పుడు వాళ్ళు ఇసుక తీస్తే కూడా భూగర్భ జలాలు అడుగంటిపోతాయని కూడా అదే వస్తుంది. దాని మీద ఏం చెప్తారు? అయితే ప్రత్యేకంగా ఏమవుతుందంటే మన దేశంలో కానీ మన తెలంగాణలో కానీ ఇసుక అనేది ఒకటి రౌతు స్టోన్ చాలా విలువైన అయిపోయినాయి. కంకర, తర్వాత రకరకాల మార్బుల్ స్టోన్స్ ఇవన్నీ. ఇసుక అనేదాన్ని చాలా డిమాండ్ వస్తువులా మారిపోయింది అది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్గము ప్రత్యేకంగా ఈ పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చినప్పుడు 8 ట్రిప్పుల ఇసుక ఫ్రీగా ఇవ్వాలనుకుంటారు. 8 ట్రిప్పులు అంటే బయట 5,000 దాకా ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ ఇస్తే అది 3,000, 4,000 అంటే 3,000 అంటే 24,000 విలువ గల ఫ్రీగా ఇస్తారు. లేదు 4,000 అంటే 32,000 విలువ చేసే ఇసుక ఫ్రీగా ఇస్తారు. ముగ్గు పోసిన తర్వాత ఆ గుంతలు తవ్వుకున్నాక ఒక 2 ట్రిప్పుల ఇసుక పోలీసు, రెవెన్యూ సమక్షంలో ఆధ్వర్యంలో వస్తుంది. వచ్చిన తర్వాత ఆ 2 ట్రిప్పుల ఇసుక బేస్మెంట్ వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ 2-3 ట్రిప్పులు పోస్తారు. అట్లా స్టేజ్ వైజ్ ఇల్లు నిర్మాణం ఎట్లయితే అట్లా ఇసుక పోస్తారు. స్లాబ్ పోసుకునే టైం వరకు ఒక్క స్లాబ్ పోయడానికే ట్రిప్పున్నర ఇసుక ఉండేటట్టు చూస్తారు. తర్వాత అస్తర్కారై కంప్లీట్ వాళ్ళు ఇళ్ళలో పోయే టైంకు 8 ట్రిప్పుల ఇసుక పడుతుందని అంచనా వేశారు హౌసింగ్ ఇంజనీర్లు. తర్వాత దీంట్లో బాగా నిష్ణాతులు ఆలోచించారు. 8 ట్రిప్పుల ఇసుక అయితే మ్యాక్సిమం సరిపోతుంది. వాళ్ళ బాత్రూము, లెట్రిన్స్
వాళ్ళ డబుల్ బెడ్రూమ్ దాంట్లో 400 స్క్వేర్ ఫీట్లు అయితే సింగిల్ బెడ్రూమ్ అవుతుంది, 600 స్క్వేర్ ఫీట్లు అయితే డబుల్ బెడ్రూమ్ అవుతుంది. కాబట్టి ఆ, బాగా తక్కువ ఉంటే వాళ్ళకు బాగా ఇరుకిరుకు అవుతుంది, బాగా ఎక్కువ ఉంటే వాళ్ళకు ఒక్క ఫీటుకు మళ్ళా స్లాబ్ పోసుకొని ఇంకా అస్తకారు చేసుకొని రంగులు వేసుకొని ఇళ్ళలో పోయే వరకు 2000 3000 కూడా పెరిగే ఛాన్స్ ఉన్నది. కాబట్టి వాళ్ళ మీద ఆర్థిక భారం పడద్దని 6000 కన్నా ఒక ఇంచు ఎక్కువ పెట్టుకోకూడదు, 400 కన్నా ఇంచు తక్కువ పెట్టుకోకూడదు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా సిమెంట్ షాపులను గానీ, ఐరన్ షాపులను గానీ ఏర్పాటు చేస్తామని ఒక అంటే ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందా ఎట్లా? అంటే ప్రభుత్వము డైరెక్ట్ చేయాలనే ఆలోచన ఉండదు కానీ నాకు తెలిసి మా సొంటోళ్ళు గ్రామాలలో ఉండే కాంగ్రెస్ నాయకులే, ఇంకా వేరే ఒక మాజీ సర్పంచులే, ఆ ఊళ్ళో ఉండే వేరే పార్టీలైనా ఒక భరోసా కనుక ఉంటే అక్కడ సిమెంటు అమ్మేవాళ్ళు, స్టీల్ అమ్మేవాళ్ళు, కంకర కొట్టేవాళ్ళు, క్రషర్ పాయింట్ ఉంటుంది దానికి ప్రత్యేకంగా పడ్డ వాళ్ళు కూడా కంకర అమ్ముతా ఉంటారు. వాళ్ళతో ఒక మాట్లాడి లైజనింగ్ చేసి మధ్యవర్తిత్వం చేసి ఇలా పైసలు వస్తాయి మేము ఇప్పిస్తాం, ఇలా పోయండి, కంకర పోయండి, స్టీల్ ఇవ్వండి, లేదు ఇసుక అంటే గవర్నమెంట్ ఇస్తుంది, తర్వాత సిమెంట్ ఇవ్వండి, సిమెంట్ షాపులతో మాట్లాడి మనం ఒక 144 ఇళ్ళు ఉన్నాయి అంటే నాకు తెలిసి ఇంచుమించు 150-200 సిమెంట్ బ్యాగులు పడతాయి. వాళ్ళు 50 సిమెంట్ బ్యాగులు ఇస్తే ఇంకొక 50 అదనంగా ఇస్తే బిల్లు వచ్చినా కొద్దీ వాళ్ళకి మొత్తం తేలిపెట్టేటట్టు ఒక భరోసా కల్పించేటట్టు ఎంపీడీఓ కానీ దీంట్లో ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కొద్దిగా మధ్యవర్తిత్వం ఒక మాట సాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఆరోపణ వస్తుందన్న ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో, మా కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, అంటే వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పి ఒక ఆరోపణ వస్తుంది. దానిపై ఏం చెప్తారు? అయితే యాక్చువల్గా ఇది కరెక్ట్ కాదు. కృష్ణాలో 144 ఇళ్ళు ఇవ్వటం జరిగింది. అది గ్రామాలలోనే గ్రామ కోర్టు ఉన్నాయి, వాళ్ళనే వార్డు కమిటీలు ఉన్నాయి. కృష్ణాలో 20 వార్డులు ఉంటే 20 కమిటీలు ఉన్నాయి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ క్యాండిడేట్లకు ఇవ్వద్దు, నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నారు. స్థానిక శాసనసభ్యుడు రాష్ట్ర మంత్రివారిలో పొన్నం ప్రభాకర్ అన్న కూడా అంటూ ఉన్నారు. 144 ఇళ్ళు ఇచ్చినాం మనం ఇక్కడ. 45 మందికి పోయిన సంవత్సరం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినాం కదా. వాళ్ళు మరి టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారా లేదా కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారా చూస్తలేం కదా. అప్పటికి 20 ఏళ్ళ పెంకుటిల్లు, ఇప్పుడు 30 ఏళ్ళ పెంకుటిల్లు అంటే అది కూలిపోతుంది. అన్ని విధాలు వచ్చి ఇప్పుడు చాలామందికి మాకు కావాలి ఇల్లు, మాకు కావాలి ఇల్లు అని ఒత్తిడి జరుగుతుంది ఏది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. జరిగే వరకు సహజంగా అరే వీళ్ళు మనం 10 మందికి భోజనం పెడదాం అనుకుంటే 200 మంది వచ్చారు ఎట్లా అని ఈ పిలిచిన వాళ్ళకు కొద్దిగా అయిబద్ది ఉంటారు కదా, అట్లా అయిబద్దినే పరిస్థితి వచ్చిందా. ఏదైనా ఖచ్చితంగా లబ్ధిదారులందరికీ ఇచ్చుడే, పార్టీలకు ఖచ్చితంగా ఇచ్చుడే. ఇది ఓట్ల రాజకీయం కాదు, మళ్ళీ ఓట్లు వేయాలి మాకు అనేటువంటి విషయమే లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కానీ ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు కానీ ఎవరు కానీ నిజమైన లబ్ధిదారులకు ఇద్దాం. అంటే ఆఖరిగా అంటే సెకండ్ ఫేజ్లో ఏమైనా ఇందిరమ్మలకి ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నారు కదా, అంటే మళ్ళీ లబ్ధిదారులకి ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా డబ్బులు ఏమైనా? అంటే ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా ఇప్పుడు జరుగుతుంది. నాకు తెలిసి అంటే ఎట్లుంటుంది అంటే దీనికి ఎస్ఎస్ఆర్ రేట్స్ అని ఉంటుంది. ఒక 5 ఏళ్ళ క్రితము ఒక సిమెంట్ బ్యాగ్ ఏం రేట్ ఉండే, ఒక ట్రిప్ కంకరకి ఏం రేట్ ఉండే, లేకపోతే ఒక ట్రిప్పు ఒక క్వింటాల్ స్టీల్కి ఏం రేట్ ఉండే, గవర్నమెంట్ దాని ఆఫీస్ కట్టాలని ఆ ఎస్ఎస్ఆర్ రేట్లను మళ్ళీ ఈ సంవత్సరం కడితే ఏం రేట్లు ఉన్నాయి దాన్ని పెంచుతారు. ఈ ఇండ్లు కడితే గవర్నమెంట్ ఇస్తే 5 లక్షల లబ్ధిదారునికి ఈ డబ్బులు సరిపోలేదు, లబ్ధిదారునికి 50,000 20,000 10,000 అదనం భారం పడ్డది. కాబట్టి వాళ్ళకు కూడా యూనిట్ కాస్ట్ కూడా పెంచాలి న్యాయంగా. 20,000 ఫ్రీ ఇసుక కూడా 20,000 30,000 పడుతుంది. అంటే ఇన్ని లక్షల ఇల్లు ఇచ్చినప్పుడు గ్యారంటీ తెలుస్తుంది. తెలిసినప్పుడు అది కూడా పరిగణలోకి తీసుకొని 50,000 20,000 30,000 ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు పెంచాలి, గ్యారంటీ వస్తారు. నేను చిన్నప్పుడు 2.5తో కరీంనగర్కు బస్సులో తిన్నా, ఇప్పుడు 50 రూపాయలు అయింది. అదే బస్సు అదే దూరం, అంటే డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది. అట్లా పెరిగినట్టు నేను చిన్నప్పుడు 3 రూపాయలు 2 రూపాయలకు లీటరు పాలు ఉండే, ఇప్పుడు 50 రూపాయలు అయింది. అంటే ఆటోమేటిక్ పెరుగుతుంది. పెరిగిన దాని ప్రకారంగా లబ్ధిదారులకు పేదవాళ్ళకు నష్టం కలగకుండా కూడా గవర్నమెంట్ రేట్లు పెంచే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా ఆ కోణంలో కూడా ఆలోచిస్తుంది ప్రభుత్వం. సో చూడొచ్చు ఏంటంటే ఇది ఒక గుడ్ న్యూస్ గానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళా సంఘాల్లో ఉన్న వారికి కూడా ఇల్లు కట్టుకునే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరియు ఫ్రీ ఇసుక అనేది కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని కూడా ఇక్కడ గ్రంథాలయ చైర్మన్ కేడల్ లింగమూర్తి గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.